హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దేని గురించి అంటే, ప్రీవియస్‌గా నేను నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి. నేనైతే ఆగస్ట్ మంత్‌లో నా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాను. అండ్ ఇప్పుడు కరెంట్‌లీ వి ఆర్ ఎట్ మార్చ్ ఎండ్‌లో ఉన్నాము. అండ్ ఇప్పటికి నాకు 2 పీఆర్‌పీ సెషన్స్ అయిపోయినవి. అండ్ ఇంకొక పీఆర్‌పీ సెషన్ పెండింగ్ ఉంది. సో, మీన్‌వైల్ ఇప్పటివరకు ఈ హెయిర్ గ్రోత్ ఎలా ఉంది? అండ్ ఎలా నా ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఈ జర్నీ అనేది ఇన్ని మంత్స్ ఎలా సాగింది? ఇన్ని మంత్స్‌లో నాకు హెయిర్ ఫాల్ ఉందా లేదా? ఎలాంటి జాగ్రత్తలు నేను తీసుకున్నాను? ఇలాంటివన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇన్‌కేస్ ఎవరైనా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుందాం అనుకుంటే మాత్రము ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆహ్, నా ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జర్నీ గురించి చెప్పాలంటే చాలా స్మూత్‌గా నడిచింది. ఎందుకంటే నేనెక్కడా గూడా డిఫికల్టీస్ అనేవి ఫేస్ చేయలేదు. లైక్ అది మనం చూజ్ చేసుకునే హాస్పిటల్ గానివ్వండి, చూజ్ చేసుకునే టెక్నీషియన్స్ వాళ్ళందరి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆబ్వియస్‌లీ నేను చూజ్ చేసుకున్న క్లినిక్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ 5లో అయితే ఖచ్చితంగా ఉంటుందనమాట. సో, ఆ క్లినిక్‌లో నేను చేయించుకున్నాను. సో, అందువల్ల నాకు హజల్ ఫ్రీగా మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. అండ్ ఆగస్ట్ నుంచి ఇప్పటిదాకా మార్చ్ వరకు కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా స్టాండర్డ్‌గా అండ్ చాలా స్మూత్‌గా వస్తుంది. అండ్ రీసెంట్‌గా నేను హెయిర్ కట్ కూడా చేయించాను. అండ్ ఆబ్వియస్‌లీ మీరు గమనించొచ్చు నా హెయిర్ గ్రోత్. ఇంతకుముందు నాకు ఈ సైడ్స్ అన్నీ కూడా నాకు కంప్లీట్‌గా ఇది ఉండేది. సో, ఇప్పుడు చూడండి. సో, చాలా చక్కగా హెయిర్ అనేది గ్రో అయితే అయిపోయిందనమాట. ఎక్కడ కూడా నాకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నానని చెప్పి నేను చెప్పేంత వరకు ఎదుటి వాళ్ళకి తెలీదు. సో, ఆ విధంగా మనకి గ్రాఫ్ట్ సెట్టింగ్ అనేది కూడా చేశారనమాట. సో, హెయిర్ లైన్ కూడా చాలా నీట్‌గా నేచురల్‌గా అయితే వచ్చిందనమాట. ఎవరికీ అసలు అర్థం కాదు. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నామని చెప్పేసి. అంత నీట్‌గా అయితే ఉందనమాట. నేనైతే కంప్లీట్‌లీ సాటిస్ఫైడ్ విత్ రిజల్ట్. ఇంకా ఈ జర్నీలో ఈ ఆగస్ట్ నుంచి మార్చ్ వరకు మనకి హెయిర్ ఫాల్ అనేది జరిగింది. ఆబ్వియస్లీ అండి మనకి హెయిర్ ఫాల్ అనేది కామన్‌గానే జరుగుతుంటుంది. ప్రీవియస్‌గా మనకి ఎలా అయితే హెయిర్ ఫాల్ ఉంటుందో అలానే హెయిర్ ఫాల్ ఉంటుంది. కానీ ఇక్కడేంటంటే మనము యూజ్ చేసే మెడిసిన్. నేనైతే ఇప్పటిదాకా ఈ మినాక్సిడిల్ ఉంటుంది గదా! మినాక్సిడిల్ మాత్రం ఖచ్చితంగా డైలీ నేను 2 టైమ్స్ అయితే యూజ్ చేస్తున్నాననమాట. దానివల్ల హెయిర్ ఫాల్ జరుగుతుంది. కానీ వెంటనే నాట్ వెంటనే అంటే 5 మంత్స్ తర్వాత ఆ గ్రోత్ అనేది నాకు అర్థమైంది. సిక్స్త్ మంత్‌లో ఎలాగా మినాక్సిడిల్ యూజ్ చేయడం వల్ల ఆ హెయిర్ ఏదైతే ఫాల్ ఉందో అది కంట్రోల్ అయింది. ఆబ్వియస్‌లీ చాలా బాగా కంట్రోల్ చేసింది. అండ్ ఇంకోటి హెయిర్ సీరమ్ ఉంది. ఆ హెయిర్ సీరమ్ వల్ల కూడా నాకు గ్రోత్ అనేది చాలా మంచిగా అవుతుందనమాట. అండ్ ఆ మినాక్సిడిల్ అనేది రోజుకి ఎన్ని సార్లు యూజ్ చేయాలి. సో, ఆబ్వియస్‌లీ నేనైతే డైలీ 2 టైమ్స్ యూజ్ చేస్తున్నాను. ఎవ్రీ టైమ్ కూడా 1 ఎంఎల్. 1 ఎంఎల్ కంటే ఎక్కువ యూజ్ చేయట్లేదు. 1 ఎంఎల్ మార్నింగ్ అదేవిధంగా నైట్ నైట్ ఇన్ ద సెన్స్ ఒక ఈవినింగ్ టైమ్‌లో అనుకోండి 7, 7:30 తర్వాత 1 ఎంఎల్ మళ్ళీ యూజ్ చేస్తాను. అండ్ పడుకునే ముందర హెయిర్ సీరమ్ అనేది యూజ్ చేస్తాను. సో, దానివల్ల ఆ మినాక్సిడిల్ వల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది ఆల్మోస్ట్ మనకి చాలా తగ్గింది. అండ్ మనం యూజ్ చేసే షాంపూస్ ఆల్మోస్ట్ షాంపూలు కూడా నేను ఎవరైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో ఆ షాంపూనే నేను యూజ్ అయితే చేస్తున్నాను. ఆ షాంపూస్, ఆ మెడిసిన్ గురించి ఇంకొక సెపరేట్ వీడియో అయితే చేస్తాననమాట. అండ్ దాంతో పాటు ఆహ్, మనకి ఏదైతే హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు నేను డాక్టర్స్‌ని అడిగాను. ఇలాగ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. నాకు డాండ్రఫ్ లాగా ఫార్మ్ అవుతుంది. దానికి ఏం చేయాలని చెప్పేసి. సో, అప్పుడు వాళ్ళు నాకు పీహెచ్ బ్యాలెన్స్‌డ్ ఇంకొక షాంపూ కూడా ఇచ్చారనమాట. అది ఆల్టర్‌నేట్ డేస్‌లో యూజ్ చేయండి అని చెప్పేసి. అది కూడా యూజ్ చేశాను. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఆబ్వియస్‌లీ నాకైతే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనబడలేదు. ఎలాంటి నా ప్రీవియస్ బిఫోర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, ఇప్పుడు కూడా అలానే నా ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. కొంచెం చేంజ్ చేసుకున్నాను. ఎలా అంటే మనకి హెయిర్‌కి ఏదైతే మంచి చేస్తాయో ఐరన్ డెఫిషియన్సీ ఉండకుండా గ్రీన్స్ ఆకుకూరలు కానివ్వండి, పప్పుకూరలు కానివ్వండి అవి ఎక్కువ తినడము. డ్రై ఫ్రూట్స్‌ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం. ఇలాంటివి ప్రాపర్ డైట్ తింటూ ఉన్నాననమాట. బిఫోర్ అనేది కొంచెం తక్కువ తినేవాడిని ఆకుకూరలన్నీ కూడా. ఇప్పుడు కొంచెం ఎక్కువ తింటున్నాను. అండ్ ఆబ్వియస్‌లీ నాన్ వెజ్ అనేది మనము మన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ అయిపోయిన 10థ్, 15థ్ డేనే మనం స్టార్ట్ చేసేయొచ్చు. సో, అప్పటిదాకా కొంచెం మనము కంట్రోల్‌లో ఉండాలి. 15థ్ డే నుంచే మనం నాన్ వెజ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ అది మనకి చికెన్ అయితే ప్రోటీన్ కదా! దట్టు మన హెయిర్ గ్రోత్‌కి కూడా మంచిగానే హెల్ప్ చేస్తుంది. సో, నాన్ వెజ్‌లో కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కంప్లీట్‌గా తినొచ్చు. అండ్ చాలామంది డౌట్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన హెయిర్ మళ్ళీ గ్రో అవుతుందా? ఆబ్వియస్‌లీ అవుతుందండి. మన హెయిరే అది. వెనకాల ఏదైతే మనకి హెయిర్ ఉంటుందో అక్కడి నుంచి హెయిర్‌ని తీసి ముందర మనకి ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫిల్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్‌గా హెయిర్ అనేది మనకి ప్రీవియస్‌గా ఎలా పెరుగుతుందో అలానే పెరుగుతుంది.
హ్యాపీగా మనం హెయిర్ కట్ కూడా చేయించుకోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. నేనైతే ఇప్పుడు ఒకసారి హెయిర్ కట్ చేపించాను. మళ్ళీ హెయిర్ అనేది గ్రో అయిపోతూ ఉందన్నమాట ఇంకా. అండ్ ఇంతకుముందు ఇంత గ్రో ఉండేది కాదు, తక్కువ ఉండేది అండ్ పల్చగా ఉండేది నా హెయిర్. లైక్ సిల్క్ హెయిర్ అనమాట. సో ఇప్పుడు మాత్రం నేను ఆ డిఫరెన్షియేషన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే హెయిర్ మంచిగానే పెరుగుతుంది. ఆబ్వియస్లీ మీరు హెయిర్ కట్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత చేయించుకోవచ్చు. అండ్ ఇంకొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ అనేది పర్మనెంట్ అని అడుగుతున్నారు. పర్మనెంటా లైక్ టెంపరీ పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏవైతే మన హెయిర్ బ్యాక్ సైడ్ ఉంటుందో వాటిని తీసి మనకి ఇక్కడ ఏదైతే హోల్స్ ఉన్నాయో హోల్స్లో ఇంప్లాంట్ చేస్తారు. దాని గ్రాఫ్ట్ ఎన్ని రోజులు అయితే మనకి లోపల లైవ్లో ఉంటుందో అంతవరకు కూడా మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతూనే ఉంటుంది. ఇన్ కేస్ అది డెడ్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ ట్రాన్స్ప్లాంటెడ్ చేసిన హెయిర్ అయినా కానీ ఊడిపోతుంది. కానీ అక్కడ నుంచి మళ్ళీ హెయిర్ అనేది రావాలి. ఎందుకంటే మనం ఏదైతే ఆ రూట్ లోపల వేస్తామో ఆ రూట్లోంచి మనకి హెయిర్ అనేది గ్రో అవుతూనే ఉంటుంది. సో టెన్షన్ పడాల్సిన పనే లేదనమాట. ఇంకా చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు. ఎలాంటివి? లైక్ పట్టుకొని లాగితే వచ్చేస్తుంది హెయిర్ అని చెప్పేసి. ఆ క్వశ్చన్ లైక్ అడిగేటప్పుడు ఇంకెలా, మనకి నార్మల్గా ఉండే వాళ్ళకి పట్టుకొని లాగేస్తే జుట్టు వచ్చేస్తుంది. అలాంటిది లైక్ చేయించుకున్న తర్వాత పీకితే రాదని చెప్పేసి ఏం లేదు కదా. మనం గట్టిగా పట్టుకొని ఏది లాగినా కానీ చేతిలోకి వచ్చేస్తుంది. సో అలాంటి సిల్లీ క్వశ్చన్స్ కూడా చాలామంది అడిగారు. సో గుర్తొచ్చింది చెప్పానమాట. ఇంకా ఇంకా చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. లైక్ హెయిర్ కట్ చేయించుకోవచ్చా? ఆబ్వియస్లీ చెప్పేశాను. పీకితే వస్తుందా? ఇప్పుడు చెప్పాను దానికి ఆన్సరు. అండ్ హెయిర్ అనేది ఎక్కడి నుంచి తీస్తారు? నాకైతే ఇక్కడ నుంచి తీశారండి. ఇదైతే బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ నుంచి తీసిన హెయిర్ అనేది మనకి ఇంప్లాంట్ చేశారు. ఇంకొంతమందికి అయితే ఆ బ్యాక్ హెయిర్ కానీ డోనర్ ఏరియా కరెక్ట్గా లేకపోతే మనకి బియర్డ్ నుంచి ఇక్కడ నుంచి కూడా తీస్తారు, కింద వైపు నుంచి. మనకి మరీ ఇక్కడ తీసేస్తే మళ్ళీ అక్కడ హెయిర్ రాదు, గలీజ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ కింద భాగంలో తీస్తారు. అండ్ కొంతమందికి అయితే మనకి ఏ బాడీ మీద అయితే ఆ హెయిర్ అనేది ఎక్కువగా గ్రో అవుతుందో అక్కడి నుంచి కూడా తీస్తారు. నాకైతే కంప్లీట్గా బ్యాక్ సైడ్ నుంచే హెయిర్ అయితే సరిపోయింది అనమాట. ఎందుకంటే నాకు నార్మల్గానే వెనకాల గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అక్కడ నుంచి హెయిర్ అనేది తీసుకున్నారు. సో ఆ విధంగా హెయిర్ కూడా తీసుకుంటారనమాట. అండ్ కాస్ట్ విషయానికి వస్తే యూ హ్యావ్ టు నెగోషియేట్ అనమాట. లైక్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటే డిఫరెంట్ క్లినిక్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛార్జ్ అయితే చేస్తాయి. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. లైక్ కొంతమంది గ్రాఫ్ట్ 10 రూపీస్కి చేసే వాళ్ళు ఉన్నారు, అదే గ్రాఫ్ట్ 100 రూపీస్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. కానీ చూజ్ యువర్ డాక్టర్, చూజ్ యువర్ క్లినిక్ అకార్డింగ్ టు యువర్ బడ్జెట్. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు చేయించుకునే క్లినిక్ మాత్రము రిజల్ట్ ఎలా ఉందో క్రాస్ చెక్ చేసుకొని, రివ్యూస్ చెక్ చేసుకొని మాత్రమే మీరు దిగండి. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకోండి. నథింగ్ టు వర్రీ, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ పెయిన్ గురించి చాలామంది అడిగారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుందా? తర్వాత లైక్ హెడ్ఏక్ అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లైక్ చూడండి, నేను ఆగస్టులో చేయించుకున్నాను. కరెంట్లీ ఎట్ మార్చ్ మంత్. ఇప్పటిదాకా అయితే నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హెడ్ఏక్ లాంటిది ఏం లేదు. పెయిన్ అన్నది లైక్ మనకి ఏదైతే సర్జరీ జరిగేటప్పుడు అనస్థీషియా ఇస్తారో, అనస్థీషియా ఇచ్చేటప్పుడు జస్ట్ చీమ కుడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంతే పెయిన్. దాని తర్వాత అసలు వాళ్ళు చేసింది కూడా అర్థం కాదు. లిటరలీ నేనైతే 3వ రోజు పడుకున్నాను కంప్లీట్లీ. ఎందుకంటే అనస్థీషియా ఇచ్చారు. నేను వద్దు, నేను వెళ్ళిపోతానంటే అనస్థీషియా ఇచ్చా మీరు నన్ను సైలెంట్ చేశారు. పడుకున్నాను. లేచి కళ్ళు ఓపెన్ చేసి చూస్తే సర్జరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నారు. చక్కగా ఇంటికి పంపించేశారు, వచ్చేసాను. సో పెయిన్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ కాస్ట్ చెప్పాను కదా, లైక్ మనకి 10 రూపీస్ నుంచి ఉంది, 100 రూపీస్ నుంచి ఉంది. నేను చేయించుకుంది వచ్చేసి పర్ హెయిర్ గ్రాఫ్ట్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట. అలా చేయించుకున్నాను నేను. అండ్ రిజల్ట్ కూడా మంచిగానే ఉంది. అండ్ నేను చేయించుకున్న క్లినిక్ గురించి దాని డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కామెంట్లో మెసేజ్ పెట్టండి. నేను దానికి సంబంధించిన క్లినిక్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకా కొంతమంది అడిగారు, లైక్ లేడీస్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చా, ఓన్లీ జెంట్స్ అని చెప్పేసి. ఆబ్వియస్లీ అండి, లైక్ కొంతమంది లేడీస్కి ఆ హెయిర్ లైన్ అనేది చాలా థిన్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా లైక్ మనకి వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. అండ్ ఎవరికైతే లైక్ హెయిర్ లైన్ అనేది ఇంకొంచెం ముందుకు కావాలో సో వాళ్ళు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్, ఇద్దరు కూడా చేయించుకోవచ్చు. అండ్ ఇంకా కొంతమంది లైక్ అడుగుతున్న డౌట్స్ ఎలాంటివంటే, లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు కదా, తర్వాత లైక్ ఫ్యూచర్లో మెడిసిన్ అనేది యూజ్ చేయాలా, లేకపోతే అలా చేయించుకుని వదిలేస్తే సరిపోతుందా? లేదండి, లైక్ మనము సర్జరీ చేయించుకున్నాం కాబట్టి ఏదైతే ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఉందో దానికి మనం సర్టైన్ లైక్ మెడిసిన్ అంతా కూడా యూజ్ చేస్తున్నాం కదా. ఆ మెడిసిన్ ఏంటంటే
ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్నే కాకుండా మనకి ఏదైతే ముందు నుంచి ఉందో లైక్ మన నేటివ్ హెయిర్ ఏందో ఆ హెయిర్ లాస్ని కూడా ఆపడానికి ఆ మెడిసిన్స్ అనేవి యూజ్ చేస్తాయి. లైక్ నథింగ్ బట్ ఫినాస్ట్రైడ్ అండ్ మినాక్సిడిల్ అండ్ హెయిర్ సిరమ్స్. సో ఇవైతే మాత్రము కంటిన్యూగా యూజ్ చేయాలి, ఎందుకంటే మనకి ఆ హెయిర్ అనేది ఉన్న హెయిర్ అనేది మళ్ళీ లాస్ అవ్వకూడదు. అండ్ మనకి ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ అనేది 100% రిజల్ట్ వస్తుందా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే సైంటిఫిక్గా మనం చూసుకున్నట్లయితే కొంతమందికి ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ కూడా అవ్వచ్చు. గాడ్ గ్రేస్ నాకైతే అలాంటి ఇష్యూ ఏం లేదు, సక్సెస్ఫుల్ అయింది. కానీ 100% సక్సెస్ రేట్ మాత్రం లేదండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. లైక్ సర్టెన్ టెస్టులు కూడా చేస్తారు డాక్టర్స్, లైక్ ఇది మీకు వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి బ్లడ్ టెస్టులు అన్నీ కూడా చేస్తారు. చేసిన తర్వాతనే మీకు కన్ఫర్మ్ అయితే చేస్తారనమాట. సో నథింగ్ టు వర్రీ, దాని గురించి రిజల్ట్ అయితే మంచిగానే ఉంటుంది. లైక్ ఏదైతే వదని చెప్పేసి దూకేయడమే, లైక్ ఏం కాదనుకుని దేవుడి మీద భారం వేసేసి దూకేయాలి. ఇంకా ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? లైక్ నేను కొన్ని వాళ్ళని రివ్యూ చేశాను. లైక్ బిఫోర్ 10 years బిఫోర్ 20 years చేయించుకున్న వాళ్ళకు కూడా హెయిర్ లైన్స్ అనేవి చాలా చక్కగా అలానే ఉన్నాయి, చాలా న్యాచురల్గా ఉన్నాయి, అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు విత్ హెల్ప్ ఆఫ్ మెడిసిన్ అయితే యూజ్ చేయాలి. లైక్ మెడిసిన్ అంటే మరీ లైక్ హెవీ మెడిసిన్స్ ఏముండవు, ఒక ట్యాబ్లెట్ ఒక హెయిర్ సీరం ఉంటుంది. మనం రెగ్యులర్గా ఎలాగో హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాము, ఆ హెయిర్ ఆయిల్ దాంతోపాటు అడిషనల్గా మినాక్సిడిల్ అది ఖచ్చితంగా మనకి ఆ హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇంతకుముందు ఇనిషియల్గా 1% మినాక్సిడిల్ ఇచ్చేవాళ్ళు, దాని తర్వాత 2%, ఇప్పుడు 5% అనమాట. ఆ డోసేజ్ అనేది మంచి హెయిర్ గ్రోత్ అనేది చూపిస్తుంది. సో దానివల్ల సైంటిఫిక్లీ ప్రూవెన్ అది. కానీ గుర్తుపెట్టుకోండి, మినాక్సిడిల్ మీరు ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని యూజ్ చేయొద్దు. దానికి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో దాన్ని మాత్రం యూజ్ చేయండి. అండ్ బిఫోర్ యూజింగ్ దట్ మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఎందుకంటే లైక్ అది మీ స్కిన్కి పడుతుందా లేదా అని చెప్పేసి డాక్టర్ చెక్ చేసుకోవాలి కదా. అండ్ సమ్ ర్యాషెస్ వచ్చినా కానీ ఇమీడియట్గా మినాక్సిడిల్ యూజేజ్ని మాత్రం ఆపేయండి. ఆపేసిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో దానికి సంబంధించిన హెల్ప్ అయితే డాక్టర్ మీకు చేస్తారు. ఎందుకంటే మీరు ఓన్ డెసిషన్ తీసుకొని మినాక్సిడిల్ మాత్రం యూజ్ చేయొద్దు, అదైతే రాంగ్ వన్. అండ్ కొంతమంది డర్మా రోలర్స్ అనేవి వాళ్ళ ఇష్టానికి యూజ్ చేస్తున్నారు. లైక్ డర్మా రోలర్ మనకి ఐడియా ఉంది, ఒక 0.5 mm ఈ నీడిల్స్తో వస్తుందన్నమాట. దాని ఇష్టం వచ్చినట్టు రుద్దుగా ఉంటారు, అలా కూడా అసలు చేయొద్దు, మీ స్కిన్కి డ్యామేజ్ అవుతుంది. ఏదైనా కానీ డాక్టర్ని సజెషన్ తీసుకోకుండా మీ ఓన్ సజెషన్స్ యూట్యూబ్లో వీడియోస్ చూసి మాత్రము అస్సలు యూజ్ చేయొద్దు. జస్ట్ యూట్యూబ్లో వీడియోస్ ఏంటంటే రివ్యూ తీసుకోవడానికి, లైక్ వాళ్ళకి ఎలా వర్కౌట్ అయింది ఏంటని చెప్పేసి, సేమ్ వాళ్ళకి వర్కౌట్ అయింది కదా అని చెప్పేసి అదే మీకు కూడా వర్కౌట్ అవుతుందని చెప్పేసి మాత్రం అసలు అనుకోవద్దు. ఆ అజంప్షన్లోంచి బయటకైతే వచ్చేయండి, ఓకేనా. సో అలాంటి యూట్యూబ్లో వీడియోస్ చూసి ఓన్గా మీరు మెడిసిన్ మీ ఓన్ ట్రీట్మెంట్ మాత్రం చేసుకోవచ్చు ఏదైనా కానీ. ఈ వీడియోస్ ద్వారా నేను చేసిన వీడియో అయినా మీకు ఒక రివ్యూని, నా రివ్యూ నేను మీకు ఇస్తున్నాను. సో ఆ రివ్యూస్ మాత్రం మీరు ఫాలో అవ్వండి, కానీ సేమ్ అదేని మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా కాపీ పేస్ట్ మాత్రం చేయొద్దు. దట్ విల్ బి లైక్ హార్మ్ఫుల్ టు యూ అండ్ టు యువర్ స్కిన్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా నాకు 7-8 monthsలో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే ఇదనమాట. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ మీకు వీడియోలో గమనించవచ్చు కంప్లీట్గా నా హెయిర్ లైన్ అంతా కూడా ఎలా డిజైన్ అయిందని చెప్పేసి చాలా చక్కగా వచ్చేసింది. సో నా ఫొటోస్ కూడా నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. సో ఇన్ కేస్ మీరు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటే మాత్రము ఒకసారి హాయ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను ఎక్కడ చేయించుకున్నాను దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్.